హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమిక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోయే కాన్సెప్ట్ ఏంటంటే, లాస్ట్ క్లాస్ లో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చెక్ చేసాం. సో దానిపైన ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడు అనేది ఒకసారి చూసినట్లయితే, సో దాని వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది ఏ రిజిడ్ వెజల్ హ్యాస్ ఏ వాల్యూమ్ ఆఫ్ 0.17 మీటర్ క్యూబ్ ఇఫ్ కంటైన్ steam at 8 bar and 0.95 dry. Cooling takes place till the pressure becomes 2.7 bar. Find mass of steam, final dryness fraction, heat energy transfer. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏ రిజిడ్ వెజల్ అంటే ఇక్కడ వెజల్ అనేది రిజిడ్ వెజల్ అంటే వెజల్ కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. ఓకే, వాల్యూమ్ 0.17 అంటే V1 అనేది ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ V1 ఈక్వల్స్ టు 0.17 మీటర్ క్యూబ్ అనేది ఇచ్చాడు. ఇట్ కంటైన్స్ స్టీమ్ ఎట్ 8 బార్ అంటే P1 అనేది ఎంత ఇచ్చాడు? 8 బార్ అనేది ఇచ్చాడు. ఓకే, అండ్ డ్రైనెస్ ఫ్రాక్షన్ అనేది X1 ఈక్వల్స్ టు 0.95 డ్రై అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎట్ ప్రెజర్ P1 దగ్గర డ్రైనెస్ ఫ్రాక్షన్ అనేది ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ P1 ప్రెజర్ అనేది వెట్ రీజియన్ లో ఉంటుందని. ఓకే, మనకి ఇక్కడ 3 కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో వెట్, డ్రై, సూపర్ హీటెడ్. ఇప్పుడు ఇనిషియల్ ప్రెజరే ఇక్కడ మనకి వెట్ స్టీమ్ అనేది ఇచ్చాడు అనమాట. సో ఇంకేం ఇచ్చాడు ఇక్కడ? కూలింగ్ టేక్స్ ప్లేస్ టిల్ ద ప్రెషర్ బికమ్స్ 2.7 బార్ అంటే P2 అనేది ఎంత ఇచ్చాడు? 2.7 బార్ అనేది ఇచ్చాడు. ఓకే, సో దీని నుండి ఏమడిగాడు? మాస్ ఆఫ్ స్టీమ్ అంటే M అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అండ్ ఫైనల్ డ్రైనెస్ ఫ్రాక్షన్ అనేది X2 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అండ్ హీట్ ట్రాన్స్ఫర్ Q అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అనేది అంటే ఏంటి? వాల్యూమ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే V1 ఈక్వల్స్ టు V2. సో V1 అంటే V1 గోస్ టు X1 Vg1 ఈక్వల్స్ టు X2 Vg2. సో అంటే ఇక్కడ X1 Vg1 ఈక్వల్స్ టు X2 Vg2. సో ఇది జనరల్ ఈక్వేషన్. ఏమా? సో కానీ వీడు అడిగింది ఏంటి? ఫస్ట్ మాస్ అనేది అడిగాడు. సో మాస్ ఆఫ్ స్టీమ్ అనేది ఎంత అని అడిగాడు. సో మాస్ ఆఫ్ స్టీమ్ అనేది దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఇనిషియల్ గా ఇచ్చిన వాల్యూమ్ V1 అనేది తీసుకుంది. యాక్చువల్ గా వాల్యూమ్ అంటే ఏంటి? స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఏంటి? వాల్యూమ్ బై మాస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఏ విధంగా తీసుకుంటాం? స్పెసిఫిక్ వాల్యూమ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ బై మాస్ అనేది తీసుకుంటాం. సో దీని నుండి మాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా, V1 బై, సో V at ప్రెజర్ P1 దగ్గర కాబట్టి Vg1. ఓకే, సో దేర్ఫోర్ మాస్ ఈక్వల్స్ టు V1 బై Vg1. ఏమా? అండ్ ఇక్కడ ప్రెజర్ P1 దగ్గర డ్రైనెస్ ఫ్రాక్షన్ అనేది కూడా ఇచ్చాడు అంటే Vg1 ఇంటూ X డ్రైనెస్ ఫ్రాక్షన్ 1. సో ఇది జనరల్ ఫార్ములా. సో కాబట్టి సో V1 అనేది ఎంత? 0.17 అనేది ఇచ్చాడు. సో Vg1 అండ్ ఇప్పుడు Vg1 అనేది కావాలి అంటే అట్ ప్రెజర్ P1 బార్ అని ఇచ్చాడు అండ్ ప్రెజర్ 2 బార్ అనేది ఇచ్చాడు. సో ప్రెజర్ P1 దగ్గర Vg1 వాల్యూ అనేది ఎంత ఉంటుంది? ప్రెజర్ P2 దగ్గర మొత్తం వాల్యూస్ అన్ని కూడా అంటే టేబుల్ 2 నుండి మనం వాల్యూస్ అన్ని తీసుకోవాలి. ప్రెజర్ P1 నుంచి వాల్యూస్ అన్ని కూడా TG వాల్యూ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ వాల్యూస్ అండ్ స్పెసిఫిక్ ఎంథాల్పీ వాల్యూస్ అండ్ స్పెసిఫిక్ ఎంట్రోపీ వాల్యూస్. సో ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ లో ఎంట్రోపీ అనేది అంత అవసరం కాదు కాబట్టి సో టెంపరేచర్ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ ఎంథాల్పీ ఈ 3 వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ అనేవి నేను తీసుకున్నాను. P1 అనేది నేను తీసుకున్న చార్ట్స్ నుండి సో 0.24026 ఇంటూ X1 అనేది వాడే ఇచ్చాడు. ఏమా? X1 అనేది ఎంత ఇచ్చాడు? 0.95. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ అనేది ఎంత వస్తుంది? సో ఒకసారి చెక్ చేయండి. క్యాషియర్ తీసుకొని ఒకసారి చెక్ చేసినట్లయితే సో ఏ విధంగా మనం చెక్ చేసుకుంటాం? సో 0.17 డివైడెడ్ బై 0.24026 ఇంటూ 0.95 చెక్ చేస్తే 0.7448 అని వచ్చింది. అంటే M వాల్యూ ఎంత వచ్చింది?
0.7448 అనేది వచ్చింది, అంటే 0.45 ఏమా 0.45 అనేది సో మాస్ అనేది వచ్చేది ఇన్ కేజీస్ లో. ఫస్ట్ వన్ క్లియర్. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇది క్లియర్ అయింది. సెకండ్ క్వశ్చన్ x2 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన కండిషన్ ఏంటి, x1 vg1 ఈక్వల్స్ టు x2 vg2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో. ఓకే, సో కాబట్టి మనకి ఇదే కండిషన్, ఈ కండిషన్ అనేది తీసుకుంటే x1 vg1 ఈక్వల్స్ టు x2 vg2. ఇక్కడ x1 అనేది వాడే ఇచ్చాడు, vg1 అనేది అట్ ప్రెజర్ p1 నుంచి vg1 వాల్యూ ఎంత అనేది మనం తీసుకుంటాం, ఈక్వల్స్ టు x2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. vg2 అనేది ప్రెజర్ p2 దగ్గర vg2 వాల్యూ ఎంత ఉంటుంది అనేది వాడు అడిగాడు. సో ఈ వాల్యూస్ అనేది vg1 vg2 అనేవి నేను ఆల్రెడీ టేబుల్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వాల్యూస్ వేస్తాను. ఇక్కడ x2 అనేది సో 0.34 అనేది వాల్యూ వస్తుంది క్యాలిక్యులేషన్ అనేది చేసినట్లయితే ఏమా. సో కాబట్టి x2 అనేది సెకండ్ క్వశ్చన్ కూడా క్లియర్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాడు, q అనేది అడిగాడు. ఓకే, అంటే టోటల్ హీట్ అనేది ఎంత ఉంటుంది అని అడిగాడు. సో ఇక్కడ యాక్చువల్ ఫార్ములా అనేది ఏంటి, q ఈక్వల్స్ టు డెల్టా u ప్లస్ వర్క్ డన్. ఓకే, కానీ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో వర్క్ డన్ అనేది ఇట్స్ గోస్ టు 0. సో కాబట్టి q ఈక్వల్స్ టు డెల్టా u, అంటే మనం ఇక్కడ డెల్టా u అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి q వాల్యూ ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఇందుకే డెల్టా u అనేది ఏంటి, మీన్స్ u2 మైనస్ u1. ఏమా డెల్టా u అనేది ఏంటి, u2 మైనస్ u1. సో వాట్ ఈస్ u1 అండ్ వాట్ ఈస్ u2? సో ఇక్కడ u2 అనేది అట్ ప్రెజర్ p2 దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ, u1 అనేది అట్ ప్రెజర్ p1 దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే ఏమా, సో ఇక్కడ u2 అనేది మన ఫార్ములా ఏంటి, u2 అనేది ఫార్ములా ఏంటి, సో h2 మైనస్ p2 v2. ఓకే, మైనస్ ఆఫ్ u1 అంటే h1 మైనస్ p1 v1. సో ఇది దేనికి ఫార్ములా, ఇది దేని ఫార్ములా. సో కాబట్టి ఇండివిజువల్ గా u2 అనేది ఎంత అండ్ u1 అనేది ఎంత అనేది మనం ఇండివిజువల్ గా క్యాలిక్యులేషన్ అనేది చేసి u2 నుంచి u1 అనేది తీసిస్తే సో మనకు కావాల్సిన q వాల్యూ అనేది వస్తుంది. ఓకే, u2 అనేది ఏంటి ఇక్కడ h2 మైనస్ p2 v2. సో h2 అనేది ఏంటి, వెట్ రీజియన్ లో వెట్ స్ట్రీమ్ కండిషన్ లో ఉంది కాబట్టి సో ఇక్కడ h2 అనేది h వెట్ 2 గా మనం తీసుకుంటాం. సో p2 v2 ప్రెజర్ p2 అనేది వెట్ కండిషన్ లోనే ఉంది కాబట్టి v2 కూడా వెట్ కండిషన్ లోనే ఉన్నట్టు. సో కాబట్టి సో p2 x2 vg2 గా మనం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ h వెట్ 2 అంటే ఏంటి, h వెట్ ఫార్ములా ఏంటి, hf2 ప్లస్ x2 ఇంటూ hfg2 మైనస్. సో ఇక్కడ మనం ఏంటంటే మనం టేబుల్స్ అనేది చెక్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏ యూనిట్స్ లో ఇచ్చినా మనం కంపల్సరీగా బార్స్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. మన క్యాల్కులేషన్ అనేది చేసేటప్పుడు కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోకి మనం కన్వర్ట్ అనేది చేయాలి. సో కాబట్టి వాడు ప్రెజర్స్ అనేది బార్స్ లో ఇచ్చాడు, మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోకి మనం కన్వర్ట్ అనేది చేసుకోవాలి. కాబట్టి సో ఇక్కడ 10 స్క్వేర్ అనేది తీసుకున్నా ఇంటూ p2 x2 vg2. సో ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూస్ అనేది ఫ్రమ్ టేబుల్ 2 నుంచి hf2 వాల్యూ అనేది అట్ p2 బార్ దగ్గర, hfg2 అనేది p2 బార్ దగ్గర అండ్ p2 అనేది వాడు ఇచ్చారు కాబట్టి x2 అనేది మనకు ఆల్రెడీ ముందు వచ్చింది x2 వాల్యూ. ఓకే, అండ్ vg2 అంటే మొత్తం అంతా కూడా టేబుల్ 2 నుంచి ప్రెజర్ p2 దగ్గర మనం వాల్యూస్ అన్ని మనం తీసుకోవాలి. ఓకే రైట్, చూడండి hf2 అనేది 546.2 ఈ వాల్యూస్ అన్ని కూడా నేను టేబుల్ 2 నుండి వాల్యూస్ అనేది తీసుకున్నా. ఓకే, సో ఈ మొత్తాన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 1223.63 కిలో జౌల్స్ అనేది వస్తుంది. ఇది u2. ఓకే, u2 అనేది వచ్చింది. అండ్ u1 అంటే ఏంటి, సో u1 ఈక్వల్స్ టు h1 మైనస్ p1 v1. సో ఈక్వల్స్ టు h1 అంటే h1 కూడా p1 అనేది వెట్ స్ట్రీమ్ కండిషన్ లోనే ఉంది కాబట్టి h వెట్ 1 మైనస్ సో p1 మీన్స్ 10 స్క్వేర్ ఇంటూ p1 x1 vg1. సో ఇక్కడ కూడా h వెట్ 1 అంటే hf1 ప్లస్ x1 అండ్ hfg1 మైనస్ 10 స్క్వేర్ p1 అంటే వాడు ఇచ్చాడు బార్స్ అనేది, x1 అంటే వాడు 0.9 అనేది ఇచ్చాడు, vg1 అంటే టేబుల్ ప్రెజర్ p1 దగ్గర vg1 వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం డైరెక్ట్ వాల్యూస్ వేస్తే సరిపోతుంది. నేను డైరెక్ట్ వాల్యూస్ అనేది వేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ. సో h1 మైనస్ p1 v1, ఇక్కడ h1 అనేది ప్రెజర్ p1 అనేది
వెక్టర్ రీజియన్ లోనే ఉంది కాబట్టి హెచ్ వెక్టర్. ఓకే, అండ్ రిమైనింగ్ 10 స్క్వేర్ అంటే కిలోన్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ లో మనం కన్వర్ట్ చేయాలి కాబట్టి 10 స్క్వేర్ అని తీసుకుంటున్నాం ఇంటూ P1 X1 Vg1. సో హెచ్ వెక్టర్ అంటే ఏంటి, hf1 ప్లస్ x ఇంటూ hfz మైనస్ 10 స్క్వేర్ P1 X1 Vg1. సో ఈ వాల్యూస్ అన్ని ఫ్రమ్ టేబుల్ 2 నుంచి అట్ ప్రెజర్ P1 దగ్గర నేను తీసుకున్న వాల్యూస్ అన్ని ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ hf అంటే 720.9, hfg అంటే అండ్ 2046.5, P1 వాడి ఇచ్చాడు, X1 వాడి ఇచ్చాడు 0.95 అనేది, Vg1 అనేది ప్రెజర్ P1 దగ్గర Vg వాల్యూ అనేది తీసుకున్నాం. సో ఓవరాల్ గా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 2482.48 కిలో జౌల్స్ అనేది వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, డెల్టా యు, అంతే కదా. సో ఈ డెల్టా యు అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ U2 మైనస్ U1 అని అంటాం. ఓకే, సో డెల్టా యు ఈక్వల్స్ టు U2 మైనస్ U1 అని అంటాం. సో ఇక్కడ U2 అనేది ఎంత వచ్చింది మనకి, ఇక్కడ మనకు వచ్చింది 1223.63 అనేది వచ్చింది. అండ్ అగైన్ U1 అనేది ఎంత వచ్చింది, ఇక్కడ 2482.5 అనేది వచ్చింది. ఈ రెండింటిని మనకి U2 మైనస్ U1 అనేది చేస్తే ఎంత రావాలి, యాక్చువల్లీ డెల్టా యు అనేది ఒకవేళ వాడు ఫర్ 1 kg ఆఫ్ స్టీమ్ అనేది వాడు ఇస్తే ఇన్స్టెడ్ ఆఫ్ M 1 kg కాబట్టి ఎలాగో మనం వేయని అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటి, వాడు M అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం, ఆ M వాల్యూ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి డెల్టా యు దగ్గర ఇంటూ M అంటే M ఇంటూ U2 మైనస్ U1 అని. సో M వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 0.745 అనేది M వచ్చింది. సో ఓవరాల్ గా మీరు క్యాల్కులేషన్ అనేది చేసినట్లయితే ఎంత వస్తుంది, ఇక్కడ డెల్టా యు అనేది 937.5 కిలో జౌల్స్. ఇది డెల్టా యు. ఓకే, ఇది డెల్టా యు. ఓకేనా. వాడు అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి, క్యూ అనేది ఏంటని అన్నాడు. యాక్చువల్గా క్యూ అనేది ఏంటి, డెల్టా యు ప్లస్ వర్క్ డన్. వర్క్ డన్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో 0. సో కాబట్టి క్యూ ఈక్వల్స్ టు డెల్టా యు అనేది ఎంత వచ్చింది, 937.5 కిలో జౌల్స్ మైనస్ లో వస్తుంది. సో ఇక్కడ హీట్ అనేది ఎలా, ప్రెషర్ డ్రాప్ అనేది అవుతుంది కాబట్టి హీట్ కూడా నెగిటివ్ లో రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ సైడ్ కన్వర్షన్ అనేది తీసుకుంటున్నాము అంటే మీనింగ్ అక్కడ సో హీట్ అనేది డ్రాప్ అవుతుంది. సో అది ఇక్కడ ఫైనల్ గా మనకు వచ్చిన థర్డ్ ఆన్సర్. ఏమా, సో అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ చేయండి, తప్పనిసరిగా కంపల్సరిగా లైక్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.